నమస్కారం, శ్రోతలకు నమస్కారము. ఈరోజు మన స్టూడియోలో ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ టి కృష్ణప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వికసిత్ భారత్ యాత్ర ఇటీవలనే 50 రోజులు ముగిసిన సందర్భంగా వికసిత్ భారత్ యాత్ర అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు మొదలైన విషయాలు తెలుసుకుంది. నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. నమస్కారం అండి. కృష్ణప్రసాద్ గారు, ఈ వికసిత్ భారత్ యాత్ర అంటే ఏంటండి అసలు? ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, ఇప్పుడు మనందరికీ తెలుసు 1947 సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల ప్రభుత్వాలు, రకరకాల పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు అందరూ కృషి చేశారు. భారతదేశంలో ఎంతమంది భారతదేశ అభివృద్ధికి పనిచేయాలో, అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలో అనేది అందరూ ఆలోచన చేశారు. 47 సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉంటే రెండు ముఖ్యమైన డెవలప్మెంట్ ఇండికేటర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏ కంట్రీ అయినా సరే, ఏ నేషన్ అయినా సరే, ఏ ఎకానమీ అయినా సరే, ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ అనే గురించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా మనం జీడిపి అంటాం. జీడిపి తర్వాత బిలో ద పావర్టీ లైన్ ఆర్ పావర్టీ లైన్స్ అంటాం. అంటే జీడిపి అనేది ఒక ఇండికేటరు, బిలో ద పావర్టీ లైన్ పీపుల్ అనేది ఇంకొక ఇండికేటర్. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒక అడ్వాన్స్డ్ కంట్రీనా, డెవలపింగ్ కంట్రీనా, అండర్ డెవలప్డ్ కంట్రీనా అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజు వాస్తవంగా చూస్తే మనం అండర్ డెవలప్డ్ కంట్రీ. అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉన్నప్పుడు ఆ రోజు మనకి ప్రణాళిక కానీ, ప్లానింగ్ కానీ ఏ విధంగా ఉండాలి అంటే, బేసికలీ ప్రతి భారతీయుడికి ఆహారం దొరకాలి, ఆహారం దొరికితే చాలు అనే పరిస్థితి నుంచి మనం ఇప్పటివరకు వచ్చాం. ఆ సిట్యువేషన్ నుంచి వచ్చాం మనం. అప్పుడు ప్రతి భారతీయుడికి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, ప్రతి భారతీయుడికి ఆహారం ఉండాలి, కట్టుకోవడానికి ఒక బట్ట ఉండాలి అని అటువంటి సిట్యువేషన్లోంచి భారతదేశం ఒక ప్రయాణం మొదలుపెట్టింది ఇండిపెండెంట్ కంట్రీగా. సో ఈ రెండు అంశాల్లో మనం చూస్తూ వస్తుంటే, జీడిపి గ్రోత్ రేట్ కానివ్వండి, బిలో ద పావర్టీ లైన్ ఏముందని చూస్తూ ఉంటే, రాజకీయాలు కాసేపు పక్కన పెడితే మొదట 70 సంవత్సరంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1947 నుంచి 60 ఇయర్స్ మనం లెక్క పెడితే 2007 వరకు కానివ్వండి, ఇంకొక 5 సంవత్సరాలు 2014 తర్వాత ఏం జరిగిందని చూస్తూ ఉంటే, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వకముందు ఏం జరిగింది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చరిత్రలోనే ఒక కటింగ్ లైన్ లాగా, ఒక డివైడింగ్ లైన్ లాగా తయారైంది. ఇప్పుడు స్వాతంత్ర భారతదేశ హిస్టరీలోనే బిఫోర్ మోదీ, ఆఫ్టర్ మోదీ బికమింగ్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఏంటి అనేది మనకు క్లియర్గా తెర మీద కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూసిన ఈ రెండు ఇండికేటర్స్ మీద, ఎకనామిక్ ఇండికేటర్స్ మీద మనం చూస్తే, జీడిపి గ్రోత్ రేట్ కానివ్వండి, బిలో ద పావర్టీ లైన్ కానీ చూస్తే, జీడిపి గ్రోత్ రేటు ఆర్ ద సైజ్ ఆఫ్ ఎకానమీ గురించి మనం మాట్లాడితే 2014 కంటే ముందు మనము యావత్తు ప్రపంచంలో 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉండినాం. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు చేసిన పాలసీస్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అన్నీ చూసిన తర్వాత ఆ 10th పొజిషన్ నుంచి మనం ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చాం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం మోదీ గారితో ఈ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తే అదృష్ట శాతం ఆ 5వ పొజిషన్ నుంచి 3వ పొజిషన్కి రావడానికి ఎక్కువ టైం పట్టదు. సో యావత్తు ప్రపంచంలోనే ఎక్కడో 1947లో 100వ దేశం, 100th పొజిషన్లో ఉన్నవాళ్ళం మనం. 2014కి ఒక మంచి పొజిషన్ 10th వచ్చాం. వితిన్ ఫ్యూ ఇయర్స్ 10th పొజిషన్ నుంచి ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చాం ఎకానమీ సైజ్.
ఆ ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఇంకా మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, మేబీ 2 years or 3 years, విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ నేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లీడర్షిప్. Now you look at the below the poverty line. Why below the poverty line is important for us as an indicator? Because we started as an underdeveloped country. డెవలపింగ్ కంట్రీకి వచ్చాము మధ్యలో. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ క్లబ్లోకి పోబోతున్నాం. సో వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ క్లబ్లో పోయినప్పుడు యూ కాంట్ గో విత్ half of your people or 25% of your people in below the poverty line. If that is a fact, then you are not developed. మీకు ఫస్ట్ పొజిషన్ కావచ్చు, సెకండ్ పొజిషన్ కావచ్చు, థర్డ్ పొజిషన్ కావచ్చు ప్రపంచంలో, కానీ 25% ప్రజలు బిలో ద పావర్టీ లైన్ ఉంటే ఇట్స్ నాట్ డెవలప్మెంట్. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. అది భారతదేశంలో మోదీ గారి లీడర్షిప్ కింద జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉంటూ ఇప్పుడు మనం కూడా బిలో ద పావర్టీ లైన్ ఏమంటే, గతంలో మనం చూసింది ఏమిటంటే బిలో ద పావర్టీ లైన్లో, బిలో ది పావర్టీ లైన్ ఎక్కడ ఉండింది 2006లో కానీ 2010లో కానీ చూస్తూ ఉంటే, వరల్డ్ బ్యాంక్ కానీ ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే మనకి ఇవాల్యుయేట్ చేశారో, వీ హ్యాడ్ నియర్లీ 29% ఆఫ్ అవర్ పాపులేషన్ అరౌండ్ 2006 అండ్ బిలో ద పావర్టీ లైన్. ఆ 29% నుంచి మళ్ళీ మధ్యలో 2014, 2016కి మళ్ళీ చూస్తే 23% అయింది. సో ఎవ్రీ డే వీఆర్ బ్రింగింగ్ అవుట్ 1 crore. Every year we are bringing 1 crore of Indians from the below the poverty line. So we are doing both. On the top, we are becoming large economy. At the bottom, we are pulling our people out of poverty line. Abject poverty నుంచి బయటికి ప్రతి సంవత్సరం ప్రతి దినం మనం పనిచేస్తూనే ఉన్నాం. Now that is one factor. Then there is a third very, very important factor. That is called demographic advantages. Demographics అంటే బేసిక్లీ మనకి ఏ దేశంలోకి వెళ్ళినా పాపులేషన్ ఈజ్ లైక్ ఎ పిరమిడ్. On the top you have the rich people, on the middle you have the middle class, and at the bottom you have the poor people. That is one type of classification on the class. And if you look at the population on the basis of the age, again you have a pyramid. You have on the top, you have people who have retired from life. They worked, now they are aged, they have retired from life. In the midsection are those people who are called productive people, who are healthy and young. They are adults. They go to the factories, they go to the offices, they go to the IT offices, they go to agriculture, farms, work. They work hard and bring money to their families. These are the productive people. Then at the bottom of the pyramid, you have those people who are below 18 years of age. They are children, they need education, they need schooling, they go to school. They are not productive. So the bottommost layer and the topmost layer, they are the consumers in economics sense. Yes. Only middle part are only the one. One part produces, the other two parts consumes. Yes. Obviously the producer also consumes. So typical economy lo emaitundante 1 producer and 3 consumers. But India is having totally different demographics. ఈ మిడ్ లెవెల్ ఏదైతే 1/3 ఉండాలో నార్మల్గా, ఇట్ హెస్ నౌ బికమ్ 50%. సో 50% ఆఫ్ యువర్ పాపులేషన్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్, అండ్ ఓన్లీ 50% and not 67%. Instead of 67%, only 50% are the consumers. That means you have the capacity to produce much more, nearly 20%, much more than earlier stages or maybe later in the history of the country, or when you compare to any other country in the world, you are having 20% more workforce. So your workforce is 20% more. So therefore your production, your value addition, your addition to the GDP can be 20% more if you plan properly.
If you plan properly, It can be more than 20%. it can be more than 20% also. So what you call as value addition can be more than 20% if you plan properly. It is like your family only. In your family, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకున్న తర్వాత మంచి నైపుణ్యత సంపాదించి ఆ నైపుణ్యతని ఉద్యోగం తెచ్చుకుంటే ఇంటికి జీతం వస్తుంది. అవునండి. నైపుణ్యత తీసుకోలేదు, పనికిరాని నైపుణ్యత, సిగరెట్లు తాగి లేకపోతే వేరే వాటిల్లో ఎక్స్పర్ట్ అయ్యి దాంతో ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేవు కాబట్టి సంపాదన లేదు, సో ఇంటికి జీతం రాదు. సో ఇప్పుడు ఏంటంటే మీ అమ్మాయికి మంచి నైపుణ్యం ఉంటుంది, మీ అబ్బాయికి మంచి నైపుణ్యం ఉంది, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు ఇంటికి డబ్బులు తీసుకొస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలకి మంచి విద్యాభ్యాసం దొరుకుతుంది, మంచి బట్టలు దొరుకుతాయి, వృద్ధులకి మంచి మెడిసిన్స్ దొరుకుతాయి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నేషన్ ఈజ్ ఆల్సో లైక్ యువర్ ఫ్యామిలీ. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ అ కంట్రీ, మోదీ గారు వచ్చిన తర్వాత ప్లానింగ్ ఎలా ఉందంటే 2047కి అంటే 100 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్కి 2047. 2047కి 1947 తర్వాత 2047 100 years తర్వాత హౌ యువర్ ఇండియా షుడ్ లుక్ లైక్, భారతదేశం ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది పెద్ద విజన్. ఇది చాలా పెద్ద ప్లాన్. ఇది ఈ పెద్ద ప్లాన్లో ఈ పెద్ద విజన్లో ఏంటంటే అమెరికా చైనా కూడా భయపడాలి, ఆర్థికంగా మనం అంత పైకి వెళ్ళాలి. ఆర్థికంగా అంత పైకి వెళ్ళాలి అంటే మన ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఎవరు దీంట్లో అర్హులు, ఎవరు బాధ్యులు, ఎవరు దీంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరు, కేవలం 10% భారతీయులే దీంట్లో పంచుకోవాలా, లేదా అట్టడుగున్న ప్రతి ఒక్కడు, ప్రతి భారతీయుడు, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. Every Indian should be part of this economic development. Every Indian should get the fruits of this economic development అనేది ఇది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ప్రతి ఒక్కళ్ళు, నో బడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, నో ఇండియన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ద పాత్ ఆఫ్ డెవలప్మెంట్, ఎవ్రీబడి షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అనేది వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. డెవలప్డ్ ఇండియా, ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అ ప్రాసెస్ వేర్ every individual should be involved, every individual should be engaged, nobody should be unskilled, nobody should be unemployed, nobody should be unproductive, everybody should be proud that I am producing something for my country, I am contributing something for my country, I am contributing something for my family, my children are proud of me. So we are building up a totally new India. ఆ వికసిత్ భారత్ కోసం ఈ సంకల్ప యాత్ర. ఈ సంకల్ప యాత్రలో అటు మహిళలు కానివ్వండి, అటు కిసాన్ రైతులు కానివ్వండి, ముఖ్యంగా యువకులు, ఇందాక చెప్పాను కదా డెమోగ్రఫిక్ మిడిల్ పార్ట్లో వాళ్ళకి తప్పనిసరిగా ప్రతి యువకుడికి ఒక నైపుణ్యత ఉండాలి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒక అవకాశం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ కమ్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ స్కిల్. యు ఆర్ రెడీ టు గివ్ మీ అ జాబ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్కిల్. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? You will say I am an IT company or a pharma company, I am willing to give a job of 1 lakh rupees or 50,000 rupees per month. But you will tell, I will give you a job provided you have the skills. So I should be ready with that skill. So this is a time for everybody in India to wake up, to get up, acquire skill. ఇందులో భాగంగానే పిఎం విశ్వకర్మ యోజన అనేది స్టార్ట్ చేశారండి ప్రధానమంత్రి గారు. కరెక్ట్. విశ్వకర్మ యోజన, దాని గురించి ఏమైనా తెలియజేస్తారు? విశ్వకర్మ యోజననే కాకుండా ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమంలో ఏమిటంటే స్వయం ఎవ్రీబడి షుడ్ బి ఇన్వాల్వ్డ్ అనేది ఇంకొక కార్యక్రమం ఉంది, స్వానిధి. విశ్వకర్మ కార్యక్రమం అనేది ఒక 18 డిఫరెంట్ ఆర్టిజాన్స్కి, అది
కుమ్మరి కావచ్చు, ఐఎమ్ సారీ నేను కమ్యూనిటీ పేర్లు చెప్పకూడదు, బట్ మిగతా ఆర్టిజాన్స్, అది గోల్డ్ స్మిత్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, కాబ్లర్ కావచ్చు, బ్లాక్ స్మిత్ కావచ్చు, అంటే ముందు నుంచి వస్తున్న కొన్ని నైపుణ్యతలు కొన్ని ఉన్నాయి. అవి కూడా వాడుకుంటూ విశ్వకర్మలో చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడము, లోన్ తీసుకోవడము, కొలేటరల్ ఫ్రీ, సెక్యూరిటీ ఫ్రీ లోన్స్ తీసుకోవడము, 50,000 నుంచి 3 లక్షల వరకు తీసుకోవడము, అది ఈజీగా వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళతోనే సంప్రదించి ఈజీగా రిజిస్ట్రేషన్ ఫామ్స్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వడం. దీనికైనా సెక్యూరిటీ అని పెట్టారండి? సెక్యూరిటీ కానీ లేకపోతే ఇల్లు తనఖా పెట్టడం కానీ అట్లా ఏమైనా పెట్టాలి? లేదండి, కావాలంటే అవసరం లేదండి. విశ్వకర్మ కానీ, ముద్రా బ్యాంక్ కానీ, దెన్ స్వానిధి కానీ, స్వానిధి కూడా 10,000 to 50,000 ట్రేడర్స్కి. ఇవన్నీ కార్యక్రమంకి లీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మిగతా బ్యాంకులు కానీ వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్ళే వచ్చి పాల్గొని అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఏంటంటే మనం ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకోవాలా ఏమైనా చేయాలంటే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. బ్యాంకుకు వెళ్తే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా పనులు ఉంటాయి కదా, వాళ్ళు ఎందుకు వచ్చావు ఏంటి అని కొంచెం విసుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా బ్యాంకే స్వయంగా, బ్యాంకు ఆఫీసర్లే స్వయంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో ఉన్న ఈ వ్యాన్ను తీసుకుని ఈ వ్యాన్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా గ్రామానికి తిరిగి ఆ గ్రామంలో బస చేసి ఆ గ్రామంలో ఏమి ఉన్నాయి అంటే 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ బండిల్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్రియేటింగ్ అవేర్నెస్ అనేది ఒక కార్యక్రమంలో వాళ్ళు ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ అనేది చెప్తూ ఉంటారు. రెండోది వచ్చేసి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్యాస్ కావాలా, ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్, కౌంటర్స్ ఉంటాయి, డిఫరెంట్ కౌంటర్స్, కరెక్ట్, డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. నాకు గ్యాస్ రావాలి, నాకు రాలేదు అంటే అక్కడ రిజిస్టర్ ఉంటుంది. నేను మొన్న వరంగల్కి వెళ్ళాను. వరంగల్కి వెళ్తే అక్కడ భారత్ గ్యాస్ వాళ్ళు వచ్చారు. అక్కడే మేము స్పాట్లోనే ఇద్దరు ముగ్గురు కనెక్షన్ ఇప్పించేసాం. మేము వాచ్ చేస్తూ ఉన్నాము, గ్యాస్ కంపెనీ వాళ్ళు కూర్చున్నారు, ఏమమ్మా నీకు కార్డు ఉందా ఏంటి సంగతి అని జస్ట్ వెరీ సింపుల్ ప్రాసెస్లో ఓకే అమ్మా నీకు ఒక గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసాను, ఒక కార్డు ఇచ్చేసాను. వెరీ సింపుల్. అదేవిధంగా మిగతా ఎవరికైతే లోన్స్ కావాలన్నా అక్కడే రిజిస్ట్రేషన్ ఫామ్, అక్కడే మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. వాళ్ళు కొంతమంది నాకు జ్వరం వచ్చింది లేకపోతే ఇది ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అని చెప్తే అక్కడికక్కడ మెడిసిన్స్ ఇచ్చేశారు. మెడికల్ క్యాంప్, టీబీ కంట్రోల్ కోసం దానికి టెస్టింగ్ చేయడం. దెన్ ఆయుష్మాన్ భారత్ కింద కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వడము, ఆయుష్మాన్ భారత్ కోసం రాయించుకోవడం. ఇటువంటివి కొన్నేమో అవేర్నెస్ క్రియేషను, రెండోదేమో స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేయడము, కొన్నేమో స్పాట్లోనే బెనిఫిట్స్ ఇవ్వడము. డెలివరీ కూడా ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఉంది ఆన్ ద స్పాట్. దెన్ యూ హ్యావ్ ద ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ దట్ ద బెనిఫిషరీ విల్ టేక్ హోమ్ ఆఫ్టర్ దిస్ క్యాంప్ అనేది 3వ కేటగిరీ. దెన్ కిసాన్ కార్డ్ ఉంటుంది. సో రకరకాలుగా సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ ఏమున్నాయని తెలుసుకున్న తర్వాత న్యాచురల్లీ దే షుడ్ గో అండ్ పార్టిసిపేట్ అండ్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది ఎన్నడూ జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 200 కంటే ఎక్కువ వికసిత్ భారత్ వ్యాన్స్, సంకల్ప యాత్ర వ్యాన్లు మొన్న ఈ మధ్యన మొన్న పెద్ద గోల్కొండ శంషాబాద్ దగ్గర వెళ్ళానండి. అక్కడ వికసిత్ భారత్ యాత్ర వ్యాన్ వచ్చారు. ఆ వ్యాన్లో ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. అందులో మోదీ గారు మాట్లాడుతున్నారు అనమాట. హీ వాజ్ టాకింగ్ టు తమిళనాడు ఉమెన్ అనమాట. దో మోదీ డజన్ నో తమిళ్ బట్ హీ కుడ్ త్రూ ట్రాన్స్లేషన్ హౌ షీ ఈస్ బెనిఫిటెడ్ త్రూ వికసిత్ భారత్. అందులో ఇల్లు ఎలా వచ్చింది అనేది, దాని ఓనర్షిప్, దట్ లేడీ
చెప్పారన్నమాట. అట్లాగా ఆ వికసిత్ భారత్లో వచ్చే చాలా ఉపయోగం ఉందండి ఆ వ్యాన్ వల్ల. ఇట్స్ వెరీ అవేర్నెస్ కంప్లీట్ అవేర్నెస్ అనమాట. సో దేర్ ఆర్ క్యూస్, ఈవెన్ ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఈస్ ఆల్సో దేర్ అనమాట. ఆధార్ కార్డ్ కూడా ఎవరికి లేకపోతే ఇమ్మీడియట్గా ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఉజ్వల పథకం మీద ఇస్తున్నారు, ఉజ్వల పథకం మీద గ్యాస్ ఇస్తున్నారు, ఉజ్వల పథకం, ఆయుష్మాన్ భారత్ కార్డు, అట్లానే ఇంకేదన్నా ఈ విశ్వకర్మ యోజన అన్నాను దానికి కూడా అప్లికేషన్స్ ఇస్తున్నారు ఇమ్మీడియట్గా స్పాట్ క్యాష్. అక్కడ ఎస్బీఐ సీఎం గారు కూడా వచ్చారు మొన్న ఇది అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ఇండియా ఈస్ గోయింగ్ డెవలపింగ్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని మోదీ గారు తీసుకున్న సాహసత నిర్ణయాలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆర్టికల్ 370 అనేది రద్దు చేయటం వల్ల భారతీయులంతా ఒకటే అనే ఒక భావనతో ఉన్న ఆర్టికల్ 370 అని రద్దు చేయటం. మీరేమంటారు ఆర్టికల్ 370 గురించి? మనకి ఏమైందంటే మీరు చాలా చక్కటి పదం వాడారు, భారతీయులంతా ఒకటే. ఎవ్రీబడి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా మ్యాప్లో ఉన్న ప్రతి భారతీయుడికి అందరికీ సమానమైన హక్కులు ఉండాలి. అందరికీ సమానమైన హక్కులని మనం ఎందుకు వాడతాము? హక్కుల్లో దాగి ఉన్న ఇంకా చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే అందరికీ ఆపర్చునిటీ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటే న్యాచురల్గా ప్రతి వ్యక్తి ఆ ఆపర్చునిటీని పట్టుకుని పైకి ఎదుగుతాడు. సో ఇప్పుడు 370 ఆర్టికల్ ఉన్నంత వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాక్వర్డ్గానే ఉండింది. అక్కడ యువకులకి సరైన ఆపర్చునిటీస్ దొరకలేదు, మెయిన్ స్ట్రీమ్లో లేరు కాబట్టి. ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్కి రాగానే వాళ్ళకి సడన్గా వాళ్ళ దేశం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంత అందమైన దేశం నాది అని ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా సడన్గా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, మిగతా వాళ్ళకి ఎట్లాగైతే అభివృద్ధి చెందుతున్నారో నాకు కూడా ఆ ఆపర్చునిటీ అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు గుర్తిస్తున్నారు. సో ముఖ్యంగా మహిళలకి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న మహిళలకి, వాళ్ళకి ఇంతకుముందు అన్ని ప్రపంచం అంతా దాచేసేసి ఏమీ తెలియకుండా ఒక రూమ్లో పెట్టినట్టు, లైట్ లేకుండా చేసినట్టు అంధకారంలో పెట్టారు. ఇప్పుడు సడన్గా వాళ్ళకి నా దేశం, నా భారతదేశం ఇటువంటి చక్కటి అవకాశాలు కలిగించడానికి ఆర్టికల్ 370 ద్వారా మనకు వచ్చింది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇందాక మహిళ అన్నారు, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా సాహసోత్తమైన నిర్ణయం అండి. అది మహిళా రిజర్వేషన్ బిల్, దాని గురించి కూడా తెలియజేస్తారా మాకు? ఇప్పుడు మనకి ఏంటంటే నంబర్ 1 ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకి మహిళలు మనతో పాత్ర చాలా వహిస్తారు. ఒక కుటుంబంలోనే మనం చూస్తూ ఉంటే కుటుంబ అభివృద్ధి జరగాలంటే ఎప్పుడైతే మహిళలు కరెక్ట్గా పాత్ర వాళ్ళకి అవకాశం ఇస్తామో వాళ్ళు కూడా ఆ పాత్రని వహిస్తారో ఆ కుటుంబం బాగా పెరగడం మనం చూసాం, మన కళ్ళారా చూసాం. సో అదేవిధంగా ఈ ఈక్వల్ రైట్స్ అనేది ఏది ఉందో దాంట్లో కూడా మనం హిస్టారికల్గా ఏం చూస్తూ వచ్చామంటే ప్రాపర్టీ రైట్స్ కానివ్వండి, మిగతా రైట్స్ కానివ్వండి, మహిళలకి లేకుండా చేసిన మనం సిట్యువేషన్స్ చూసాం. ఎప్పుడైతే ఆ రైట్స్ వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టామో దే మేనేజ్ ద అసెట్స్ వెరీ వెల్. దే మేనేజ్ ద అసెట్స్ వెరీ వెల్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ జనరేషన్, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. దే డోంట్ ప్లండర్ దర్ అసెట్స్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపుగా దాంతో వచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఎలా వాడుకోవాలని చూస్తుంటారు. సో అట్ దట్ అలా ఉన్న సిట్యువేషన్లో వై షుడ్ యూ డినై దెమ్ దట్ రైట్ అనేది భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా, మహిళలు కూడా రిజర్వేషన్ ఉండాలి, మహిళలు కూడా వాళ్ళకి పాత్ర, బేసిక్లీ వాళ్ళ పాత్ర, ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉండాలి, ప్రతి రంగంలో ఉండాలి. రాజకీయంలోనే చూస్తూ ఉంటే మనకి భారతీయ జనతా పార్టీ ఎంపీల టికెట్లు కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి చాలా పెద్ద సంఖ్యలో ఇస్తుంది. మంత్రులు చూడండి, గవర్నమెంట్ 12 మంది మంత్రులు ఉన్నారండి. 12 మంది మంత్రులు ఉన్నారు. మన రాష్ట్రపతి ఎవరు? మన ఆర్థిక మంత్రి ఎవరు? సో బై ప్రిన్సిపల్, ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ బిలీవ్స్ ఇన్ విమెన్స్ పార్టిసిపేషన్, believes in women's emancipation, believes in women's empowerment.
when you deny women empowerment, your nation also goes backward. When you recognize the part and role of women in economic development, your country will automatically march. This is the philosophy. బిఫోర్ వి క్లోజ్ అండి, ఇటీవల బాయ్కాట్ మాల్దీవ్స్ అని వస్తాయి. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? బాయ్కాట్ మాల్దీవ్స్ అంటే ఏంటండి అసలు? వాట్స్ హ్యాపెనింగ్? మాల్దీవ్స్లో రకరకాలుగా మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఎకానమీ, అక్కడ ఇట్ ప్లేడ్ ఎ డిఫరెంట్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ లాండరింగ్ ఆర్ హిడెన్ ఆర్ కోకా కంపెనీస్ అంటాం. కోకా కంపెనీస్ అంటే ఇట్స్ బేసిక్లీ a company which is only routing money, which is not active. There are several such companies which are fake companies, which have been operating through Maldives. So which is not good for the global economy, which also hits Indian economy in a way. Then Maldives is also a very good tourist attractive spot. మనకి లక్షద్వీపే మనకి చాలా దగ్గరలో ఉంది. మీరు కోచి పోయి కోచి నుంచి 1 గంట ప్రయాణం చేస్తే మీరు లక్షద్వీప్లో ఉంటారు. లక్షద్వీప్ ఈజ్ మచ్ మోర్ ప్రిస్టైన్ యాజ్ అ టూరిజం స్పాట్. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, బ్లూ వాటర్స్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లక్షద్వీప్ని మనము సమ్హౌ ఫర్ సమ్ రీజన్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాం గత 60-70 సంవత్సరాలు. అక్కడ మీరు నీరు చూస్తే, అక్కడ స్పాట్స్ చూస్తే, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ లుక్స్ లైక్ ఎ ప్యారడైస్. బ్లూ వాటర్, ప్రిస్టైన్ వాటర్, కోకోనట్ ట్రీస్, కోరల్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అది డెవలప్ చేయలేదు మనం. ఇప్పుడు డెవలప్ చేయవలసిన అవసరం ఉంది టూరిజం స్పాట్గా. అండమాన్స్ మీరు వెళ్ళే ఉంటారు. అండమాన్స్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ డెవలప్డ్ టూరిజం స్పాట్ లాగా చాలా బాగుంది. మనం అందరం పోయి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం. సో లక్షద్వీప్ ఈజ్ ఆల్సో వన్ సచ్ స్పాట్. వీ షుడ్ డెవలప్ దట్. అది చేయాలనుకోగానే సడన్గా మాల్దీవ్స్ వాళ్ళకి కొంచెం డెవలప్ చేస్తూ ఉంటారంటే అంత టూరిజం వరల్డ్ గ్లోబల్ టూరిజం డైవర్ట్ అవుతుందని. ఈ మధ్యన మోదీ గారు కూడా విజిట్ చేశారండి లక్షద్వీప్. అది కూడా సో మోదీ గారు కూడా ఇది గ్రహించి అరే లక్షద్వీప్ ఆల్సో డిజర్వ్స్ టు బీ రికగ్నైజ్డ్, ఎంకరేజ్డ్ అండ్ గ్లోబల్ టూరిజం మ్యాప్లో లక్షద్వీప్ రావాలి. జస్ట్ లైక్ నౌ శ్రీనగర్ ఆర్ కాశ్మీర్. ముందు చాలా కష్టపడేవాళ్ళం అక్కడ పోవాలంటే. ఇప్పుడు మోదీ గారు తీసుకున్న వేరియస్ స్టెప్స్ వల్ల గ్లోబల్లీ, నాట్ ఓన్లీ ఇండియన్స్, గ్లోబల్ టూరిస్ట్ కూడా ఇప్పుడు హ్యాపీగా కాశ్మీర్ పోయి వస్తున్నారు. అదేవిధంగా లక్షద్వీప్ కూడా వీ షుడ్ గో అండ్ కమ్. సో కానీ చాలామంది అంటే ఖండించారు ఈ మాల్దీవ్స్ మంత్రుల మాటలు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కానీ బాలీవుడ్ మొత్తం, ఈవెన్ క్రికెట్ ప్లేయర్ సచిన్ తెండూల్కర్ ఆర్ ఈవెన్ Akshay Kumar, John Abraham, వీళ్ళంతా. I don't know the reason why Telugu cine perhaps not commented, but was told that everybody condemned and the most of the economy depend upon India antandi Maldives. So it has affected a lot because they commented on India. True, because Maldives have got lot to hide. They are hiding lot of things which are not good. So we will sooner or later will get all that evidence. So why it is attracting some coca companies or empty companies, fake companies, fraud companies? Why money is being routed through Maldives? Millions of dollars are being routed through Maldives. Why? How? So there is some tax evasion mechanism which hurts not only Indian economy but other economies also. So therefore, there has to be some transparency in the entire process. సో అది హిట్ అవుతుందని, అదేదో మనకి మన ఊర్లో సామెత ఉన్నట్టు, భుజాలు తడుపుకున్నట్టు, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడు, నా గుమ్మడికాయ ఏది అంటే భుజాలు తడుపుకున్నట్టు మాల్దీవ్స్ మినిస్టర్స్ వాళ్ళంతా ముందే అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. అదేవిధంగా భారతీయులు కూడా ఎవరైతే మాల్దీవ్స్తో కనెక్షన్ ఉందో దే షుడ్ కమ్ అవుట్. ఆఫ్టర్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఫర్ ద నేషన్. సో దే షుడ్ కమ్ అవుట్ అండ్ సే ఓకే లెట్ us డెవలప్ లక్షద్వీప్. లక్షద్వీప్ని కూడా చక్కటి, అనవసరంగా మళ్ళీ
బ్రిక్ మానస్ట్రీ అండ్ కాంక్రీట్ జంగల్గా తయారు చేయకుండా ఆ బ్యూటీని, ప్రెస్టైన్ బ్యూటీని అలాగే రిటైన్ చేసుకుంటూ వీ షుడ్ డెవలప్ ది Let's also develop Lakshadweep as a Lakshadweep tourist. economy, local people's economy, happiness. That is more important than building concrete jungle. Retaining the beauty, the nature, the birds, the green life, the aqua life. That is much more important. Even we have seen scuba diving, Modi gar underwater driving. Any they have seen in the papers as well as the TV channels. TV channels. సో కృష్ణ ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చి వికసిత్ భారత్ గురించి తెలియజేసిన ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.